హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకు వచ్చాను. ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూశాక అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే మన బిజీ లైఫ్లో మనకైతే లేడీస్కి మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం అండి. అయితే నేను బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ వరకు కూడా నాకు ఆ ప్రాబ్లం అయితే అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంకా నేనైతే మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్ తర్వాత హాస్పిటల్ చూయించుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అయితే ఆ ఓవులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం, అలాగే పిల్లలు అయితే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా లేట్ అయితే అవుతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే ఒక్కొక్కరికి ఒక 10 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక వాళ్ళని చూసి నాకైతే చాలా భయం వేసేది. అయితే నేను ఇంకా కంటిన్యూగా ఒక 6 మంత్స్ వరకు అయితే హాస్పిటల్లో చూయించుకున్నానండి. కానీ నాకు ఎటువంటి రిజల్ట్ అయితే లేదు. తర్వాత నేను ఇలానే యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే ఇంట్లోనే దొరికే న్యాచురల్ వాటితో అయితే ఒక కషాయం అయితే చూశాను. నాకైతే అది బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేద్దాంలే, ఇంతగానో మనీ పెట్టాం కదా హాస్పిటల్లో, ఒకసారి ట్రై చేస్తే ఏముందిలే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి. అదైతే నాకు అసలు ఎంత వండర్ అయితే అనిపించిందండి. ఎందుకంటే ఇది నా లైఫ్లో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే మనకి అనిపిస్తుంది అనమాట, పీరియడ్స్ రాకపోతే అంటే కొంచెం లేట్గా అయినా మినిమం లేడీస్లో రెగ్యులర్ సైకిల్ పీరియడ్ వచ్చేసి 28 to 35 డేస్ ఉంటుంది. కాకపోతే నాకైతే 40 డేస్ వరకు కూడా రాకపోయేదండి. ఒక్కోసారి అయితే 3 మంత్స్ రాకపోతే ఇంకా నేను మ్యారేజ్ అయ్యాక కూడా 3 మంత్స్ 2 టైమ్స్ అలా ఆగిపోతే ప్రెగ్నెంట్ అనే అనుకున్నాను. కాకపోతే అది సక్సెస్ అయితే అవ్వలేదు. ఇంకా నేను ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆ కషాయం తాగడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు అంటే మనకి 1st తారీఖు పీరియడ్ వచ్చిందనుకో, ఈ కషాయం అయితే ఒక 15 డేస్ తర్వాత నుంచి తాగడం కంటిన్యూగా పరిగడుపున తాగడం స్టార్ట్ చేస్తే మనకైతే కంపల్సరీగా రిజల్ట్ అయితే పాజిటివ్గానే వస్తుందండి. అలా నేను కంటిన్యూగా వాడాను. ఒక 3 మంత్స్ వాడిన తర్వాత అయితే నా 2nd యానివర్సరీకి నేనైతే ప్రెగ్నెంట్ అయ్యాను. ఎందుకు అంటే రెగ్యులర్ పీరియడ్స్ అయితేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ డ్రింక్ చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో అయితే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇలా ఉదయాన్నే పరిగడుపునైతే ఈ డ్రింక్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను 2 కప్పులు పోసాను కదా, 1 గ్లాస్ వరకు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని ఈ స్ట్రైనర్తో అయితే వడకట్టేసుకోవాలి. అయితే ఇలా వడకట్టిన ఈ వాటర్లో అయితే నేను బెల్లం ఎక్కువగా అయితే నేను బెల్లమే యూజ్ చేస్తానండి. బెల్లం కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదంటే తేనె అయినా వాడుకోండి. షుగర్ అయితే అసలు వాడద్దు. నేనైతే ఇప్పుడు బెల్లం అవైలబుల్గా లేదు కాబట్టి తేనె అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని పరిగడుపుని తాగండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే ఒక బెస్ట్ టిప్ అని అయితే చెప్పొచ్చు. అలాగే అది చూశారు కదా, నేను ఇంకా రెండోది వచ్చేసి ఎక్సర్సైజ్ చేశానండి. మన బాడీలో కొన్ని హార్మోన్స్ వల్ల కూడా మనకి పీరియడ్స్ అయితే సరిగా రావు కదా, అది బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా చేశాను. 20 టైమ్స్ చేయండి, 3 సెట్స్ వరకు చేయండి.
మినిమం 10 మినిట్స్ చేసిన తర్వాత ఇంకా మనకైతే కంటిన్యూగా అయితే రెగ్యులర్ పీరియడ్స్ అయితే కంపల్సరీ వస్తాయండి. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదా. అలా నేను చాలా ఒక 3 మంత్స్ కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఇంకా రెగ్యులర్ పీరియడ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు డెలివరీ అయ్యాక కూడా మంచిగానే రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తున్నాయి. నేను ఇంకా డ్రింక్ తాగడం కూడా ఆపేశాను. అయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.